కేసీఆర్ గారి కుమార్తె తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారి మీద ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎందుకబ్బా వీళ్ళు ఆమె మీద ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అని చెప్పి దానికి బేస్ ఏంటి అని చూస్తే, తాజాగా కవిత గారు ఒక ఛానల్ ఇంటర్వ్యూలో, ఆ ఇంటర్వ్యూ అంతా ముగిసిపోయిన తర్వాత ఆ ఇంటర్వ్యూ చేసిన యాంకర్, మీకు కొన్ని ప్రశ్నలు అండి సూటిగా అంటే బుల్లెట్ ప్రశ్నలు సమాధానం చెప్పి అట్లా ప్రశ్న అడగానే టక్కన, అంటే ఒక వ్యక్తి పేరు చెప్పగానే టక్కన అభిప్రాయం చెప్పాలి కదా, అట్లాంటి ప్రోగ్రాంలు చేస్తూ ఉంటారు కొన్ని ఇంటర్వ్యూలలో, ఒక పేరు చెప్పగానే అభిప్రాయం చెప్పాలి. అలా యాంకర్ కవిత గారి ముందు కొందరు పేర్లు పెట్టారు. కేసీఆర్ అనగానే గొప్ప ఉద్యమ నాయకుడు అని, కేటీఆర్ అనగానే కంటెంట్ క్రియేటర్ అని, హరీష్ రావు అనగానే గుంటనక్క అని, సంతోష్ రావు అనగానే అసలు పట్టించుకోవాల్సిన క్యారెక్టరే కాదని, ఈ విధంగా చెబుతూ పోతూ రాజశేఖర్ రెడ్డి గారు అనగానే గ్రేట్ లీడర్, గుడ్ లీడర్ అని, జగన్మోహన్ రెడ్డి గారు అనగానే చాలా గట్టి లీడర్ అని, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పగానే మంచి పట్టున్నటువంటి లీడర్, పట్టుదల ఉన్నటువంటి లీడర్ అని, నారా లోకేష్ గారి పేరు చెప్పగానే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు అని, నెక్స్ట్ జనసేన అధ్యక్షుడి పేరు చెప్పగానే సేహేయం అన్నారు కవిత గారు. అయ్యో, అస్సలు సీరియస్నెస్ లేని పాలిటీషియన్, అసలు నాన్ సీరియస్ పాలిటీషియన్ అని చెప్పి షబ్బా అయ్యో అనేశారు. అంటే ఒక పూచిక పుల్లలాగా తీసి అవతల పడేశారు. మధ్యలో షర్మిల గారి గురించి చెప్పగానే ఏ రోజు కన్నా ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఉన్నారు ఆమె అని చెప్పారు. బట్ ఈ జనసేన అధ్యక్షుడి గురించి చెప్పగానే అస్సలు సీరియస్నెస్లో అయ్యో ఏ వ్యక్తి గురించి అడుగుతున్నారు మీరు అన్న ఫీలింగ్, ఆ ఫీల్ తోటి అయ్యో ఏమాత్రం సీరియస్నెస్ లేని పాలిటీషియన్ ఆయన అయిపోయాయి. ఇంక జనసేన పార్టీ వాళ్ళ కార్యకర్తలకు, ఆయన అభిమానులకు ఉంటారుగా సోషల్ మీడియాలో, అంటే అతిరథ మహాభక్తిపరులు అయిపోయాయి. ఇంకా కవిత గారి మీద నెట్టింట అయితే రకరకాల పైతెప్పు మాటలు అయితే జోరుగానే ప్రదర్శిస్తూ ఉన్నారు. నిజం చెప్పాలి అంటే ఈ 11-12 సంవత్సరాల్లో ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించడంలో సీరియస్నెస్ తప్పితే ఏ విషయంలోనైనా ఆయన సీరియస్గా రాజకీయాలు చేసిన సందర్భం ఒక్కటంటే ఒకటి ఉందా? నాకైతే తెలియదు. బహుశా కవిత గారికి కూడా తెలిసినట్లేదు. అందుకే అసలు అయ్యో ఎవరి గురించి అడుగుతున్నారని చెప్పారు ఆవిడ.